అనకాపల్లి జిల్లా పాయక్రోపేటలో సినీ నటి అనసూయ సందడి చేశారు. పాయక్రోపేటలో ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ 10వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. ముందుగా షాపింగ్ మాల్ అనకాపల్లి జిల్లా ఎంపీ డాక్టర్ సత్యవతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత, తుని తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల కృష్ణుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్, కాంగ్రెస్ నాయకులు జగత శ్రీనివాస్, తుని పాయక్రోపేట ప్రముఖులు పాల్గొని లక్కీ షాపింగ్ వివిధ బ్లాకులను వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పాయక్రోపేట ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి నిరుపేదలకు ఉపాధి కల్పించినందుకు లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని నేతలు అభినందించారు. అదేవిధంగా సినీ నటి అనసూయ మాట్లాడుతూ లక్కీ షాపింగ్ మాల్తో తనకి తీరని అనుబంధం ఉందని, ఈ సంస్థ 10వ బ్రాంచ్ను ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. గ్రామం అనే కన్నా పట్టణం అని అనాలి. ఎందుకంటే పాయక్రోపేటలో రోజు రోజుకి బ్రాండెడ్ షోరూమ్స్ అని ఈరోజు రావడం ఒక మంచి పరిణామం కింద భావించాలి. అందులో భాగంగానే ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ మన స్వామి గారు, శ్రీని గారు, రమయ్య గారు వీళ్ళ నేపథ్యంలో ఈరోజు మన నూకరాజ్ గారి బిల్డింగ్లో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే రోజు రోజుకి అప్గ్రోయింగ్ సిటీలో భాగంగానే పాయక్రోపేట నియోజకవర్గం కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం. ఈ అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి షాపింగ్ మాల్స్ అనేవి కూడా పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎక్కడికో వెళ్ళి కొనుక్కునే అంతకన్నా మంచి నాణ్యమైన బట్టలు ఇక్కడికి వచ్చి ఇంటిల్లపాదికి, అందులో ఇప్పుడే అడిగాను ఎన్ని ఫ్లోర్స్ అండి అంటే G+4 అండి అన్నారు. అంటే కిడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళకి, మెన్కి, ఉమెన్కి చుడిదార్స్ అన్నీ కూడా ఇందులో ఉండటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నేను డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ లక్కీ షాపింగ్ మాల్ మీద బతికే చాలా మంది, ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 100 మంది కుటుంబాలు, 300 మంది కుటుంబాలు ఈరోజు ఉపాధిని కూడా పొందుతున్నాయి. ఆ ఉపాధి కల్పించినందుకు ప్రత్యేకంగా నేను లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చూసాను మేడం, సూపర్, మీ యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా జరిగిన చరిత్ర కాబట్టి మనం ఏదో ఇక్కడ ఉన్న ఆంధ్రాలో అనుకోకుండా ఇదంతా అవర్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్కమింగ్ మూవీస్ నావి రిలీజ్ అవ్వాల్సినవి 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి. షూటింగ్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సినిమా అయితే ఎప్పుడవుతుందో ఏంటో చాలా బాగా దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. August 15 పుష్ప రిలీజ్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. శరవేగంగా షూట్స్ జరుగుతున్నాయి. ఇట్స్ గోయింగ్ టు బి, ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. చాలా కష్టపడుతున్నారు. మేడం మీ ఫేవరెట్ ఫుడ్ మేడం? నా ఫేవరెట్ ఫుడ్ నాకు ఇంట్లో చేసింది చాలా ఇష్టం. ఫిష్. నేను వెజిటేరియన్. మా ఇంట్లో నాన్ వెజ్ తింటారు. ఈరోజు చాలా మంచి శుభదినం. అలాగే మన పాయక్రోపేటలో 10వ లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు మా సైట్ ఇస్తాము, షాప్ పెట్టండి, దానికి సహకరించిన కట్టుమూర నూకరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మేము పిలిచిన వెంటనే అనిత గారు కానీ, రాజబాబు గారు కానీ, అలాగే నగేష్ గారు కానీ, మేడం గారు, చైర్పర్సన్ గారు కానీ మా ఎందు అభిమానంతో టైం కేటాయించి ఎన్ని పనులున్నా కూడా మా ఇనాగ్రేషన్కి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రిలయన్స్ సెంటర్ ప్రారంభించినప్పుడు చెప్పడం జరిగింది. బ్రాండెడ్ షోరూమ్లన్నీ కూడా పాయక్రోపేట త్వరలో వస్తాయని. ఆ విధంగానే రిలయన్స్ 10 తర్వాత జోడో రావడం జరిగింది. ఇది 3వది లక్కీ మాల్. లక్కీ షాపింగ్ మాల్ అంటే ఈ రాష్ట్రంలో పేరెన్ని కదంటే అతి తక్కువ ధరలకి సామాన్య ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ నాణ్యమైన సరుకు అమ్ముతారన్నది ఒక పేరైతే ఉంది. మరి అది ఈవేళ మన గ్రామంలో ప్రారంభించుకున్నందుకు ముఖ్యంగా పత్రికా సోదరులకి, ఇటువంటి వాళ్ళకి కూడా మీరు ప్రోత్సహించాలి. మరి అదేవిధంగా ఈ షాపింగ్ మాల్ ఇక్కడ రావడానికి కారణం మనకి ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అంతర్రాష్ట్ర నుంచి కార్మికులు అనేక మంది ఉద్యోగస్తులు ఇక్కడ స్థిరపడుతున్నారు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మరి రేపు అనిత గారే కానీ ఎమ్మెల్యే అయితే మరి అనేక ఇండస్ట్రీస్ కారిడార్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. SEZ
ఇంకా అనేక కంపెనీలు రావడం జరుగుతుంది కాబట్టి